ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంది. అంటే ఆ డైలాగ్‌తో పాటు లిరికల్ అయితే కొంచెం యాటిట్యూడ్‌గానే ఉంటది. బాగుంటది. డెఫినెట్‌లీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. ఒకసారి డెమో చూద్దాం. పోండ్రా పోండి, మీరు వెళ్ళిపోతే నాకెవరు లేరా? నాకు నేనున్నాను రా. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. వీడియో అయితే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టేసినా నేను ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీకు నచ్చితే చాలా హ్యాపీ, నచ్చకపోతే మళ్ళీ నాకు ప్రాబ్లమ్ అవుతుంది. అంటే ఆ గిల్టీ ఫీలింగ్ అనేది అట్లనే ఉంటది కాబట్టి మీరు డెఫినెట్‌లీ ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. నచ్చితే ఓకే, నచ్చకపోతే నెక్స్ట్ టైం ఇంకా బెటర్‌గా చేయనీకే ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను. దానికంటే ముందు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన. ఈ 2 ఫాంట్స్ అనేది ఇంతకుముందు యూజ్ చేసిన ఫాంట్‌లోనే ఉంటది. ఉంటే మంచిది, లేకపోతే నేను నేమ్స్ కూడా చెప్తాను. మీకైతే ఒక ఐడియా అయితే ఉంటది. ఓకే. ఈ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న. ఫాంట్ మిస్సింగ్ వస్తే ఫాంటే యాడ్ చేసుకోండి. 100% యాడ్ చేసుకోండి. స్టార్టింగ్‌లో ఇలాగైతే వస్తది. మీరు ఆల్రెడీ డెమోలో చూసే ఉండొచ్చు. మాక్సిమం అన్నీ కవర్ చేసినా మీరు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇందులో. కానీ కొన్ని చెప్తాను. దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు మీరు. ఏం చేస్తారంటే ఒకసారి మీరు క్రోమ్‌లో అయినా ఎళ్ళండి. అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ అయితే ఉంటది. ఓకే. అందులో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ 100% అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడి నుంచి మీ యొక్క ఫోటో ఏదైతే ఉంటదో సంథింగ్ ఏదైనా కావచ్చు. ఆ ఫోటోని మీరు ఇక్కడ నుంచి అప్‌లోడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో అప్‌లోడ్ చేసేసిన. ఓకే. అప్‌లోడ్ చేసిన తర్వాత బెస్ట్ అవుట్‌పుట్ వస్తది. లేకపోతే బజాట్ యాప్‌లో యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. బజాట్ యాప్ మీ దగ్గర లేకపోతే కామెంట్ చేయండి. నేను డైరెక్ట్‌గా సెండ్ చేస్తాను మీకు. ఓకే. లేకపోతే టెలిగ్రామ్‌లో సెర్చ్‌లో మీరు బజాట్ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ కూడా వచ్చేస్తది. ఓకే. కొంచెం వెయిట్ చేద్దాం. ఫోటో వస్తది. ఇక్కడ చూడండి. ఫోటో రిమూవ్ అయింది. చాలా బాగా కట్ చేస్తుంది ఇది. మీకు ఎక్కువ జూమ్ చేసినా కూడా మీకు మీ యొక్క క్వాలిటీ అనేది అసలు లాస్ కాదు. డౌన్‌లోడ్ చేసుకున్న ఫోటో అనేది. ఓకే. నేనైతే ఇప్పుడు ఈ ఫోటోలో యూజ్ చేసింది కొన్ని ఇందులో కట్ చేసిన, కొన్ని బజాట్ యాప్‌లో. ఓకే. ఇప్పుడు ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నా మళ్ళీ. ఓకే. ఇలాగైతే ఉంటది. ఇప్పుడు మనకు ఈ వీడియోకి కావాల్సిన ఫోటోస్ ఎన్ని అంటే మొత్తం 5 ఫోటోస్. ఓకేనా? అది ఆ 5 ఫోటోస్ అనేది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోస్ ఒక 4 ఫోటోస్ కావాలి. అంటే 5 ఫోటోస్ కావాలి. సేమ్ ఫోటోస్ అంటే 5 ఫోటోస్‌కే మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి. దీంట్లో పార్టికల్ కూడా ఉంటది. నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఇక్కడ నేనైతే యాడ్ చేసినా కానీ మీకు సెపరేట్‌గానే ఇస్తాను. మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే. ఇప్పుడు ఈ గ్రూప్ 3 అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకున్న. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళాను. ఇందులో మనకు టెక్స్ట్ అయితే ఉంటది. ఇప్పుడు మీరు మ్యాచింగ్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు వేరే ఫోటోని యాడ్ చేద్దాం. చూద్దాం. మీకు చూపిస్తాను ఒక ఐడియా అయితే. ఓకే. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని నేను కిందికి తీసుకొచ్చిన. ఓకే. ఈ ఫోటో డిలీట్ చేసిన. దాని పీఎన్‌జీ కూడా డిలీట్ చేసిన. ఇప్పుడు మీరు దీన్ని అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. టెక్స్ట్ బట్టి. ఆ టెక్స్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని బట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇలా పెట్టేసిన. ఈ టెక్స్ట్ ఎంతైతే ఉందో ఫోటో అంతే పెట్టాను. అదే ఫోటోని పైన ప్లస్ ఐకాన్ డూప్లికేట్ చేసుకున్న. పైన ఫోటో తీసుకున్న కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఆ డూప్లికేట్ చేసుకున్న ఫోటోని పీఎన్‌జీగా అయితే ఉంటది అది. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఫోటోని పీఎన్‌జీకి రీప్లేస్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత దానిపైన పెట్టుకోండి. సేమ్ ఫోటో ఉంటే బాగుంటది. నేను సేమ్ ఫోటో యాడ్ చేయలేదు. ఇప్పుడు యాడ్ చేస్తా ఒక నిమిషం. బై మిస్టేక్‌లో వేరే ఫోటో వచ్చేసింది. ఇది. ఓకే. దీన్ని అడ్జస్ట్‌మెంట్ ఇలా చేసి ఈ ఫోటోని కూడా అక్కడనే అడ్జస్ట్‌మెంట్ అయితే ఉంటది. మీరు డూప్లికేట్ చేసి ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌మెంట్ అయిపోతది. ఓకే. ఈ టెక్స్ట్ అయితే ఉంటది కదా! ఈ టెక్స్ట్‌ని పైన పెట్టుకోండి. ఒక టెక్స్ట్ అయితే పైన పెట్టుకోండి. ఇక్కడ ఆ డ్రెస్‌లో అయితే మ్యాచింగ్ అయిపోతది కాబట్టి కలర్ బ్లాక్ కలర్ పెట్టేస్తున్నా. ఇప్పుడు బ్యాక్ వద్దాం. సెట్ అయిందా లేదా అనేది చూసుకుందాం. చూడండి సెట్ అయింది. ఓకే. ఇలాగైతే మొత్తం 5 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఓపికతోటి అన్నీ చేంజ్ చేసిన తర్వాత ఈ వీడియోని మీరు ఈజీగా సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ రిప్లై ఇస్తా. జై హింద్.